Daily. Taste the Daily. ఉత్తర కోస్తాకు మరో 2 రోజుల పాటు భారీ వర్ష సూచన ఉంది. అప్రమత్తంగా ఉండాలన్నారు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎండీ ప్రఖర్ జైన్. ప్రస్తుతం బుడమేరుకి ఎలాంటి వరద లేదు అని చెప్పి ముఖ్యమైన ప్రాజెక్టులకి వరద కొనసాగుతోందని అన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు ప్రఖర్ జైన్. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ప్రస్తుతం మరింత సమాచారం మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి. అల్పపీడన ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక ప్రెజెంట్ అప్డేట్స్కి సంబంధించి మనతో మాట్లాడడానికి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎండీ ఉన్నారు. సార్ చెప్పండి, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రాబోయే 48 గంటలు ఎలా ఉండబోతుంది? అమ్మ, ఇప్పుడు నిన్న మనకు చాలా భారీ వర్ష పడింది సెంట్రల్ ఏపీలో. రకరకాలంగా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, పల్నాడు డిస్ట్రిక్ట్, ప్రకాశం, గుంటూరు, కృష్ణ, అది కాకుండా కోనసీమ, కాకినాడలో కూడా ఎక్కువగా వర్ష పడింది. ఇప్పుడు ఈరోజు మనం చూస్తే నెక్స్ట్ 2-3 డేస్ లోపల మనకు నార్త్ కోస్టల్ ఏపీ, సెంట్రల్ ఏపీ నుంచి నార్త్ కోస్టల్ ఏపీ దాకా భారీ వర్ష పడవచ్చు. దీంట్లో ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్, పార్వతీపురం, మన్యం డిస్ట్రిక్ట్, శ్రీకాకుళం, విజయనగరం, గోదావరి బేసిన్లో మనకు కోనసీమ, కాకినాడ ఇక్కడ కొంచెం ఎక్కువగానే ఛాన్సెస్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఫర్ రెయిన్ఫాల్ కాకుండా మనకు రిజర్వాయర్స్లో కూడా కొన్ని అవుట్ఫ్లోస్ ఇప్పుడు వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి అక్కడ కూడా కొన్ని ఇబ్బంది ఉన్నాయి. ముఖ్యంగా దీంట్లో ప్రకాశం బరాజ్లో మనకు ఫస్ట్ వార్నింగ్ లెవెల్ 3,96,00,000 క్యూసెక్స్ అవుట్ఫ్లో ఉన్నప్పుడు ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ప్రకాశం బరాజ్లో మనకు అవుట్ఫ్లో ఇస్ 5.33 lakh క్యూసెక్స్. దానివలన ఫస్ట్ వార్నింగ్ లెవెల్ ఆల్రెడీ బ్రీచ్ అయింది. నిన్న అందరికీ SMS అలర్ట్స్ కూడా పంపించాం సిటిజన్ అందరికీ. ఫీల్డ్ ఫంక్షనరీస్తో కూడా ఆనరబుల్ హోమ్ మినిస్టర్ మేడం ద్వారా రివ్యూ తీసుకోవడం జరిగింది. అందరికీ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాం. రిజర్వాయర్ ఒక సెకండ్ మ్యాటర్. థర్డ్ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మనకు లో ప్రెషర్ ఏరియా ఉంది. నిన్న కోనసీమలో దానివల్లనే భారీ వర్ష వచ్చింది. ఇప్పుడు ఆ లో ప్రెషర్ సర్క్యులేషన్ ఈజ్ మూవింగ్ టు నార్త్ కోస్టల్ ఏపీ. సో మన తరపున అడ్వైజరీ ఏంటంటే 14 to 16 ఈరోజు నుంచి 16th దాకా మినిమంగా వీఆర్ ఇష్యూయింగ్ వార్నింగ్ టు ఫిషర్మెన్. దయచేసి ఈ 3 రోజులు కొంచెం డూ నాట్ వెంచర్ ఇన్ టు ది సీజ్, హై సీజ్. ప్లీజ్ స్టే పుట్ ఇన్ యువర్ హోమ్స్. సార్, ముఖ్యంగా విజయవాడ రాజధాని ప్రాంతాల్లో ఇప్పుడు ఇటుపక్క బుడమేరు గత ఏడాది జరిగినటువంటి వర్షంతో చాలా భయంకి గురవుతున్నారు పబ్లిక్ అంతా కూడా. సో బుడమేరు ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా ఇక్కడ? ఎట్లా ఉంటుంది డిస్టిక్లో? మేడం, బుడమేరు క్యాచ్మెంట్ ఏరియాలో ఇప్పుడు ఫ్లోస్ మనకు 2,000 క్యూసెక్స్ దాకా ఉన్నాయి. మన ఫోర్కాస్ట్ ప్రకారంగా 3,000 to 4,000 క్యూసెక్స్ దాకా వెళ్ళొచ్చు. కానీ అవి అన్నీ సేఫ్ లెవెల్స్ ఉన్నాయి. సో దానికి ఇంత ఇబ్బంది ఎప్పుడు ఏమీ లేదు. మేము కాన్స్టెంట్గా మానిటర్ చేస్తున్నాం. ఇబ్బంది అయినప్పుడు ఖచ్చితంగా అందరికీ అలర్ట్స్ ఇస్తాం. నోట్ అడ్వైజరీస్ కూడా రిలీజ్ చేస్తాం. సో ఇది ఓవరాల్గా చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్నటి నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. రాబోయే 48 గంటల పాటు కూడా చాలా ప్రాంతాల్లో దాదాపు 20 సెంటీమీటర్లకు పైగానే వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తం ఉండాలి. ముఖ్యంగా ఫిషర్మ్యాన్స్కి కూడా హెచ్చరికలు జారీ చేశామని అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ వెంకటేశ్వర్లతో క్రాంతి, TV9 విజయవాడ నుంచి.